అంటే మా కథ ఇంకా మొదలే అవ్వలేదు. మనుషుల్ని భయపెట్టిన దెయ్యాల కథలు చాలా ఉన్నాయి, కానీ దెయ్యాన్ని ప్రేమించిన మనిషి కథ ఎప్పుడన్నా విన్నారా? ప్రతాప్ ప్రియ అర్జున్ని నేనే చంపాను అనుకుంటే అది నిజం కాదు అని నేను అనలేను, కానీ అర్జున్ చనిపోయింది నా చేతిలోనే. అసలు అర్జున్ చావుకి మా ప్రేమ షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మనం ప్రేమించిన మనిషి మన చేతుల్లోనే చనిపోవడం కన్నా ప్రపంచంలో పెద్ద బాధ లేదు. బాధ ఎలా డీల్ చేస్తావో చూసుకో. ఇది బ్లడ్ థిక్నర్, ఎక్కువ రక్తం పోకుండా ఆపుతుంది. కాఫీ? నాకు కాఫీ ఇష్టం లేదు. గుడ్. నా రూమ్ లో విస్కీ ఉంది, నా తమ్ముడికి తాగమని చెప్తోంది. ఏదో చిన్నపిల్ల తాగమంది కదా, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానంట అన్నయ్య. కనీసం సో మీ మదర్ ఎందుకు ఏడ్చేవారో నీకు కూడా తెలియదు. కానీ నువ్వు ప్రేమించినట్టు మా నాన్న కూడా ప్రేమించుంటే తను బతికేదేమో. హే, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? మనకి ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను, ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్ గా విలన్, నాకు హీరోయిన్లు నచ్చరు. ఎస్. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? మనకి ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేను. ఏ రోజు? అదే ఆ రోజు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.